ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీటు దాఖలు చేశారండి. దాంట్లో A11గా అల్లు అర్జున్ ఛార్జ్ షీట్లో ఎంటర్ చేశారు. ఎందుకంటే పుష్ప 2లో జరిగి ఇప్పటికీ మనం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు పరిస్థితి. ఎందుకంటే పుష్ప 2లో జరిగిన ఈ తొక్కిసలాట్లో ఒకరు చనిపోవడం, వాళ్ళ పాప కూడా హాస్పిటల్లో బెడ్ మీద ఇప్పటికీ బెడ్ మీదనే ఉన్నారు. ఎందుకంటే వందలాది మంది ఈ అభిమానం నెట్టేయడంతో తొక్కిసలాట జరిగింది. వందలాది మంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో రేవతి అనే ప్రేక్షకురాలు, అభిమానురాలు, ఆయన అల్లు అర్జున్కి రేవతి అనే ఆమె అభిమానురాలు చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీతేజ అపస్మారక స్థితికి చేరి ఇప్పటికీ బెడ్ మీదనే చికిత్స పొందుతున్నారు. వాళ్ళ కుమారుడు రేవతి చనిపోవడం, వాళ్ళ కుమారుడు చనిపోవడం, కుమారుడు బెడ్ మీద ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మన అల్లు అర్జున్ గారు కూడా తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, తర్వాత బెయిల్ మీద రావడం, అదంతా మనకు తెలిసే ఉంటుంది. చూసుకుంటే అల్లు అర్జున్ గారికి A11గా ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఏమి పరిస్థితి అని ఒకసారి మనం చూసుకుంటే, ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఛార్జ్ షీటు చేశారు. యజమాన్యం నిర్లక్ష్యం, అల్లు అర్జున్ రాకతోనే ఘటన, A1 A2గా థియేటర్ యజమాన్యము, నిర్వాహకులు, నిందితులు మొత్తం 23 మంది. ఈ 23 మందిలో A11గా అల్లు అర్జున్ను ఛార్జ్ షీట్లో దాఖలు చేశారు. దీని మీద ఏమి ఇంకా మన పరిస్థితి ఒకసారి చూసుకోగలిగితే, ఇది పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో మహిళ మృతి, ఆమె కుమారుడు జీవోత్సంగా మారడానికి థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు అల్లు అర్జున్ రాక కూడా కారణం అంటూ ఆయన A11గా చేర్చారు. దీని మీద A11గా చేర్చారు. కొంతమంది అల్లు అర్జున్ది ఏమీ లేదు అనే అభిమానులు కూడా కొంతమంది అంటే, ఇంకొంతమంది అల్లు అర్జున్ వాళ్ళు కూడా అతను జీవోత్సనంగా ఇప్పటికీ బెడ్ మీద ఉన్నారు. అతను కుమారుడు రేవతి గారు అయితే చనిపోయారు, కానీ అతను కుమారుడు బెడ్ మీద ఉన్నారు. చాలా ఇబ్బందుల్లో పాపం ఆ పేద కుటుంబం ఇప్పటికీ కోలుకోని స్థితిలో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ గారి తప్పు లేదనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, తప్పు ఉందని కొంతమంది ఉంటున్నారు. కానీ ఆ కుటుంబం మటుకు ఇప్పటికీ కోలుకోని స్థితిలో ఉండడం ఎంతవరకు మనం ఆలోచించుకోవాలా పరిస్థితి. కొంతమంది ఇది రాజకీయంగా చేస్తున్నారు, అల్లు అర్జున్ మీద కసి పెడుతున్నారు అనేది కొంతమంది ఉంటారు. దీంట్లో ముందులో వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉంటారు. వైసీపీ వాళ్ళకు సిగ్గు మొగ్గు ఏముండదు. ఇది మంచి శివుడు అనేది కూడా ఆలోచించుకోరు. అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు, అట్టయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో తొక్కిసలాట్లు అయినాయి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 5 ఏళ్ళు మీరు పరిపాలించినారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరెందుకు కేసు పెట్టలేదు చెప్పండి. తప్పు ఒప్పు అని కాదు, పోలీసులు ఒక పద్ధతి ప్రకారము ఛార్జ్ షీటు కోర్టులో చేయాలి కాబట్టి ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. అల్లు అర్జున్ గారిది తప్పు అని అనేవాళ్ళు కొంతమంది, లేదు కావాల్సిందేం చేయలేదు కదా, ఆయన ప్రీమియర్ షోకి వచ్చారు, అక్కడ జనం గుమ్ముకూడడం వల్ల పోలీసు అనేవాళ్ళు సరిగా బందోబస్తు చేయట్లేదు, చనిపోవడం కూడా కొంతమంది అనుకుంటున్నారు. మరి ఏది కరెక్టా ఏది అనేది ప్రజలే నిర్ణయించుకోవాలా. దీన్ని చూసుకుంటే మనకు ఈ ఛార్జ్ షీట్లో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారండి. దాంట్లో A11గా వచ్చి అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఈ నెల 24నే కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈ వివరాలను మటుకు మన 24న చేశారు, కానీ ఈ వివరాలు ఇప్పుడు బయటపడినాయి. ఛార్జ్ షీట్లో పోలీసులు పేర్కొన్న విషయాల మేరకు గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా 70mm థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో చేశారు. ఈ షోకి అల్లు అర్జున్ రావద్దని, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు చెప్పినా వినకుండా థియేటర్ యాజమాన్యం
నిర్వాహకులు అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పోలీసుల మాట లెక్క చేయకుండా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం, థియేటర్కు కొంత దూరం నుంచే ఓపెన్ టాప్ జీవులు అభిమానులకు అభివాదం చేసుకుంటూ రావడం, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ, సాధారణ ప్రజలను అభిమానుల నెట్టేయడంతో తొక్సులాట జరిగింది. చూడండి, వాళ్ళు పోలీసులు హెచ్చరించినా కూడా వచ్చారు అనేది ఛార్జ్ షీట్లో పెట్టారు. మరి పోలీసులు చెప్తే అల్లు అర్జున్ గారు వస్తారా అనేది, రారా అనేది తెలుస్తుంది. కానీ అల్లు అర్జున్ గారు తరపున వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు పోలీసులు వాళ్ళు చెప్తేనే వచ్చాము, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చాము అనేది వాళ్ళ తరపున వాళ్ళు చెప్తున్నారు. మరి పోలీసులు ఛార్జ్ షీట్లో మటుకు ఇట్లా పేర్కొన్నారు, మేము వద్దని చెప్పాము, ఓపెన్ టాప్ మీద రావడం, అక్కడ యాజమాన్యం సరిగా ఉండడం, బౌన్సర్లు తోసేయడం కూడా జరిగింది అనేది తెలుస్తుంది. అభిమానులు నెట్టేయడంతో తొక్కిసలాట జరిగింది. వందలాది మంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో రేవతి అనే ప్రేక్షకురాలు చనిపోవడం. రేవతి అనే ఆమె అల్లు అర్జున్ గారికి మంచి ఫ్యాన్స్, వాళ్ళ కుటుంబం. ఆమె చూడండి, పిల్లల్ని తీసుకొని వచ్చేసింది, పిల్లలు భర్త వచ్చేసారు అల్లు అర్జున్ గారు సినిమా చూడరు. అంత ప్రేమ అండి వాళ్ళకు అల్లు అర్జున్ మీద, ఆ కుటుంబానికి. కానీ ఆయన చనిపోవడం, ఆయన బిడ్డ ఇప్పటికీ బెడ్ మీద ఉండడం కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ బెడ్ మీదనే చికిత్స పొందుతున్నాడు కుమారుడు శ్రీతేజ్. ఈ ఘటనలో థియేటర్ నిర్వాహకులతో పాటు అల్లు అర్జున్, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేసి జైలుకు తరలించామని పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. తొక్సులాట ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేశామని, 50 మంది సాక్షులను విచారించామని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ తెలిపారు. అల్లు అర్జున్తో సహా 23 మంది దుర్ఘటనకు బాధ్యతలను గుర్తించామని చెప్పారు. థియేటర్ యాజమాన్యం నిర్వాహకులను A1, A2గా, అల్లు అర్జున్ A11గా చేర్చామని తెలిపారు. మొత్తం థియేటర్ యాజమాన్యం సిబ్బంది 10 మంది, 8 మంది బౌన్సర్లు, అల్లు అర్జున్ ఆయన వ్యక్తిగత సిబ్బంది 4 నిందితుల్లో ఉన్నారని వివరించారు. నిందితులు, సాక్షులు, వాంగ్మూలాలు బలమైన ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేశామని వెల్లడించారు. నిందితులపై ఐసీపీ సెక్షన్ 304 పార్ట్ 2 మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసి సంబంధిత చర్యకు పాల్పడడం కింద అభియోగాలు నమోదు చేశామని, నేరం రుజువైతే నిందితులు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇది మన చిక్కడపల్లి పోలీసులు ఏసీపీ రమేష్ గారు ఈ ఛార్జ్ షీట్ గురించి చెప్పారు. ఏమనంటే, పర్మిషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ గారు వచ్చారని, ఈ తొక్సులాట్లో రేవతి అనే గారు చనిపోవడం, అతని కుమారుడు ఇప్పటికీ బెడ్ మీద ఉండడం చూశారు. అల్లు అర్జున్ గారు కూడా చాలా తర్వాత, అరెస్టు తర్వాత ముందు పట్టించుకోలేదు, కానీ తర్వాత వీళ్ళు వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించడం, దానివల్ల తర్వాత పోయి అల్లు అరవింద్ గారు కానీ కుటుంబ నిర్మాతలు వాళ్ళు పోయి ఆ కుటుంబానికి చాలా ఓదార్చారు, చాలా డబ్బులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పటికీ బెడ్ రెస్ట్లోనే ఉన్నాడు ఆ పిల్లోడు, అకస్మాత్తుగా స్థితిలో ఉన్నారు. మళ్ళీ ఆ కుటుంబానికి ఆదుకునే వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా చనిపోయిన వాళ్ళు అయితే రారు కదా. దీని మీద అల్లు అర్జున్ గారు కూడా కుటుంబానికి చాలా సహాయం చేశాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మరి ఇది సంధ్యా థియేటర్ తొక్సులాట సినిమా తొక్సులాట ఇది దురదృష్టకరంగా భావించి ఇలాంటి ఎప్పుడూ జరగకుండా, పోలీసు బందోబస్తు కూడా సరిగా లేదనేది కూడా పోలీసు వాళ్ళ మీద కూడా ఒక అభియోగం ఉంది. మరి పోలీసు వాళ్ళ అల్లు అర్జున్ గారు ఎవరైనా సరే ఆ కుటుంబానికి మటుకు ఈ వద్దు దిక్కులేని స్థితిలో ఆ కుటుంబం ఉందనేది మటుకు తెలుస్తుంది. దీన్ని పుష్ప 2లో తొక్సులాటలో A11గా అల్లు అర్జున్ను చేర్చిన ఘటన వివరాలు మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.